the ability to believe something, does it come from an emotion or does it come from a thought? I feel early stages lo it will be the influence of people around you, your parents or whatever. So that's thought. That is that is a carried forward influence. That is the first belief. ఇప్పుడు మా మదరు చిన్నప్పుడు గణేష్ మేము టెక్స్ట్ బుక్స్ అన్నీ పెడితే చదువు బాగా వస్తాను మా మదర్ నమ్మేది. నేనేమో 3 రోజులు చదవక్కర్లేదు, నేను హ్యాపీ ఫీల్ అవ్వండి నేను సో ఇప్పుడు ఇంకొకళ్ళు నిజంగా నమ్మొచ్చు, నేను కాకుండా మరి వేరే ఇంట్లో లేకపోతే మా సిస్టర్ ఎవరో ఇంకా నమ్మ ఉండొచ్చు, నాకు తెలియదు. సో ద పాయింట్ ఈజ్, మీరు ఏ నమ్మకంతో చేస్తున్నారు, అలవాట్లో చేస్తున్నారు, అది నిజంగా మా మదర్ కూడా నమ్మితే ఏదో వాళ్ళకి మా మదర్కి వాళ్ళ అమ్మమ్మ చెప్పారు, వాళ్ళ అమ్మమ్మకి వాళ్ళ నాన్నమ్మ చెప్పారు, అలాగ ఒక ప్రాక్టీస్ లాగా వస్తూ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్ యాక్చువల్లీ బిలీఫ్స్. ఎప్పుడు మీరు దాన్ని ఆపోజ్ చేస్తారు, ఐదర్ యు ఆర్ గివెన్ ఇన్సెంటివ్. ఇప్పుడు కొంతమంది రిలీజియన్ కన్వర్ట్ చేసుకుంటారు, ఎందుకు చేస్తారు, ఏదో ఇన్సెంటివ్ వస్తుంది. ఇన్సెంటివ్ నాట్ నెసరీ ఓన్లీ ఇన్ మనీ, ఇట్ క్యాన్ బి ఎవరో చెప్పారు ఇంత నేను పూజిస్తున్నా ఏం జరగట్లేదు, అదేమైనా ట్రై చేద్దామా. ఫర్ ఎగ్జాంపుల్ రెహమాన్ ఉన్నాడు, ఈజ్ ఎ హిందూ, దిలీప్ వాళ్ళ మదరు ఏదో కారణంతో చాలా కష్టాల్లో ఉండి ఫర్ సమ్ రీజన్ తను ఇస్లాం తీసుకున్నప్పుడు 1 వీక్లో తనకి రోజు వచ్చింది, 1 వీక్ 1 మంత్ ఏదో సమ్ టైంలో. సో ఇప్పుడు తనకి మామూలుగా వచ్చేదా ఇస్లాం తీసుకున్న మళ్ళీ వచ్చిందా అంటే అది దట్ ఈస్ ఎ డిబేటబుల్ పాయింట్. రెహమాన్ స్ట్రాంగ్లీ బిలీవ్స్ ఇట్స్ దట్. అందుకని ఇట్ బికేమ్ ఎ డివోట్ ఫెనటికల్ ఫాలోవర్ ఆఫ్ అల్లా. కానీ ఇప్పుడు ఇక్కడ అంటే మనం ప్రముఖుల పేర్లు తీసుకుని ఎగ్జాంపుల్ ఎక్స్టెండ్ చేయొచ్చా నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఒక భక్తుడిని చూసి, ఏ రిలీజన్ అయినా పర్లేదు, ఒక భక్తుడిని చూసి అతను చేసిన పనిని చర్యని చూసి అది నమ్మి ఒక 100 మంది సమూహం చేస్తే ఈజ్ దట్ డేంజరస్ టు సొసైటీ ఆర్ నాట్ సార్? ఎలాగా made his faith total and complete. Correct. And made an alteration in his life. ఆ ఆల్టరేషన్ చూసి 100 మంది అదే పని చేశారు. అవును, అది ఒక ఇన్ఫ్లుయెన్స్, సమూహ ఇన్ఫ్లుయెన్స్. కరెక్ట్. సో ఇస్ దట్ గుడ్ ఫర్ ద సొసైటీ ఆర్ అది కాన్ సే దట్ అండి. ఇప్పుడు వరల్డ్లో ఇన్సిడెంట్స్ అని కంటిన్యూస్గా జరుగుతుంటాయి, గుడ్ బ్యాడ్ అగ్లీ స్కేరీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు అది చెప్తున్నా. ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్స్లో ఎలా ఉంటుంది, లైక్ ఇప్పుడు ఆనందయ్య మందు చూసారు ఎవరో తను లేచిపోయాడు వీడియో, ఆ వీడియో అవునా కాదా కరెక్టా పక్కన పెట్టి లెట్స్ సే 1000 మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, 10,000 మంది అయ్యారు. ఇప్పుడు ఆ 10,000 మందిని మీరు ఆపుతారా, లీగల్గా ఆపుతారా, వాళ్ళకి ఏదో హేతువాదులు చెప్పేదో ఆపుతారా, లేకపోతే వాళ్ళు అందరికన్నా వాళ్ళని నమ్ముతున్నారు, అది వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన విషయం, మీరెవరు నన్ను ఆపడానికి అంటే దానికి కూడా మారల్గా నోబడీ కెన్ ఆన్సర్. అదే గవర్నమెంట్ ఆ టైంలో దానికి ఉన్న డైలమా కూడా అదే కదా బేసిక్ పాయింట్. అవును. సో ఎవెన్చువలీ మీ నమ్మకం మీరు ఏదైతే నమ్మాలని అనుకుంటున్నారో దాని పర్యవసనం మీరే అనుభవిస్తారు. You will face the consequences of your belief system, which is actually the truth. But అంత మాత్రం ఫ్రీడమ్ వాళ్ళకి ఇవ్వాలి 100%. as long as it's not hurting another life form. Yeah, correct. దట్ పర్టిక్యులర్ పర్సన్స్ లైఫ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎవరో చెప్పారు, పరుచూరి మల్లికు మెంతులు తినమంటున్నాడు అంటే మెంతులు తినమంటే మెంతులు తింటారా వీళ్ళు అని అడిగితే నేను ఏమన్నాను, ఇప్పుడు మెంతులు ఇస్ నాట్ ద పాయింట్ అండి. పరుచూరి మల్లిక్ చేసిన స్టేట్మెంట్స్ దే బిలీవ్డ్ హిమ్. పరుచూరి మల్లిక్ నోస్ వాట్ ఈస్ టాకింగ్ అబౌట్ అని బిలీవ్ చేసే సెక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మెంతులు కాదు మట్టి తినమన్నది తింటారు, ఎందుకంటే అది నమ్మకం అనేది తన మీద, మెంతుల మీద కాదు. కానీ అక్కడ కాన్ఫ్లిక్ట్ మనలాంటి వాళ్ళకి, అంటే నాలాంటి వాళ్ళకి ఏంటంటే, ఇంత పెద్ద భయంకరమైన కరోనా, దానికి రెమ్డెసివిర్లు అవి ఇవి అని సైంటిఫిక్ రీసెర్చ్ చేస్తుంటే వంటింట్లో ఉండే మెంతులు తిని తగ్గిపోతుంది అంటే అది పాయింట్. అది మనకి ఇప్పుడు నాకేంటి అసలు ఇప్పుడు రెమ్డెసివిర్ అని ఒక ఇంగ్లీష్ పేరు, అది ఏదో పేరు అక్కడి నుంచి వచ్చింది, మెంతులేమో తెలుసు. అప్పుడు మళ్ళీ పరుచూరి అసలు రెమ్డెసివిర్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు అంటే అది ఆలోచించింది నేను. పాయింట్, రెమ్డెసివిర్ ఆకాశం నుంచి రాలా, దే ఆర్ నాట్ మేడ్ ఇన్ హెవెన్, ఇక్కడే చేస్తున్నాం, మనకున్న పరికరాలతోనే చేస్తున్నాం అని చెప్పాడు. ఇప్పుడు అది కరెక్టా కాదా అనేది నాకు తెలియటానికి నాకు ఆ సైన్స్ లేదు, అది లేదు.
కానీ తను చెప్పే విధానంలో ఏదైతే లాజిక్ తను పట్టుకుంటున్నాడో దానికి నేను కనెక్ట్ అయ్యాను. నేను ఎక్కడ నమ్ముతున్నాను, వాట్ ఎవర్ డిగ్రీలో నేను తను చెప్పాడు, నేను వెళ్ళి మెంతులు తినలా, నేనేమి తను చెప్పే కోవికే నేనేం ప్రాక్టీస్ చేయట్లా. బట్ ఐఎమ్ కనెక్టింగ్ టు హిస్ సిస్టమ్ ఆఫ్ థింకింగ్ బికాస్ ఐ నెవర్ అక్కడ్ టు మీ. అసలు రెమ్డెసివిర్లో ఏముంటుందని నేను అడగలేదు ఇప్పుడు. మెంతులు ఉంది, అందులో మెంతులు ఉన్నాయి లేదో నాకు తెలియదు, పాయింట్ అది కాదు. ప్రతిదీ ఏ మందైనా ఎక్కడో అక్కడి నుంచి చేసింది. సైంటిఫిక్ ప్రాసెస్ అనేది మన అనాదిగా వస్తున్న ఈ వాట్ ఎవర్ పసర వైద్యమా ఈ వైద్యమా దాన్ని రిఫైన్ చేసి దాంట్లోంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఎంత క్వాంటిటీ పెట్టాలా, దాన్ని ఏం ప్రాసెసింగ్ చేస్తే దాని ఎఫెక్టివ్నెస్ ఎక్కువ ఉంటుంది అనేదే ఫైనల్లీ ఫార్మస్యూటికల్ మెడిసిన్స్ ఉంటాయి. అది ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ మేడ్ ఫ్రమ్ మటీరియల్ అవైలబుల్ ఆల్రెడీ. అది వేరే చోట నుంచి రాలేదు, మార్స్ నుంచి ఇంపోర్ట్ చేయలేదని. So finally I am believing in the system of thinking comparatively to others. Right. Point 1. దాని తర్వాత తను చెప్పినవన్నీ నేను ప్రాక్టీస్ చేస్తున్నానా చేయట్లా, ఎందుకంటే ఐ డోంట్ డూ దట్ ఇన్ అలోపతి ఆల్సో. రైట్. కానీ అప్పుడు ఇప్పుడు నా ఎడిటర్ ఒకడు అన్నాడు, తను హీ బిలీవ్స్ మల్లిక్ పర్చూరి ఇస్ గాడ్. గాడా ఏకంగా తనకి పని లేకపోతే ఉట్టి మళ్ళీ వీడియోలు చూస్తున్నాడు తను, అంతే. ఇట్ ఈస్ గాడ్. అంటే ఇప్పుడు గాడ్ ఎందుకు, తనకి అర్థం అవనివి తను తెలుసుకోవాలనుకుంటున్నాయి, తనకి ఏదైతే అవసరమో అవన్నీ మల్లిక్ పర్చూరి చెప్తున్నాడని తన ఫీలింగ్. నాకు పర్సనల్గా ఐ am interested in పర్చూరి మల్లిక్. ఓకే. యా, యు నైదర్ బిలీవ్ నాట్ డిస్బిలీవ్ బట్ యు ఆర్ నాట్ బిలీవ్. ఎందుకంటే అసలు ఆ ప్యాటర్న్ కూడా వెళ్ళను నేను ఎప్పుడు. నాకు ఈ హెల్త్లో ఇలాంటివి తీసుకుని ఎప్పుడు ఎవరిని నేను అలోపతిని అనలేదు, ఎవరిని నేను. మీరు మెంతులు తినరు? యా, ఆ జాతర కూడా తీసుకోలేదు నేను. మాస్క్ వేసుకోలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు, మెంతులు తినలేదు. దట్స్ బికాస్ ఆఫ్ మై జనరల్ నెగ్లిజెన్స్ టువర్డ్స్ దట్ టాపిక్. అది యా, సూపర్. అంటే ఎంత క్లారిటీ ఉందంటే ఈ 3 కేటగిరీస్ వచ్చాక ఆ మధ్యలో కేటగిరీ ఇచ్చారు, దట్ చాలా కంఫర్టింగ్గా ఉంది. సూపర్ న్యాచురల్ అండి. అంటే వీఆర్ ఇఫ్ వీ డోంట్ లీవ్ అ పాసిబిలిటీ ఫర్ సంథింగ్ బియాండ్ ఓపెన్, హౌ విల్ వీ, ఇన్ వాట్ డైరెక్షన్ విల్ వీ గ్రో అనే ఒక, బికాస్ మీరు అన్నట్టు అంతరిక్షం అసలు ఎండ్లెస్గా ఉన్నది అన్నదే చాలా ఒక 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 ఆశ్చర్యం కలిగించే విషయం. దాన్ని ఎలా ఛేదించాలి అర్థం కావట్లేదు. సో దెర్ ఈస్ అన్ ఎండ్లెస్ పాసిబిలిటీ టు నోయింగ్ ఆల్సో. ఇక్కడ హోల్ పాయింట్ ఏంటంటే, ఒకటి మనకి మన బిగ్గెస్ట్ మూఢనమ్మకం ఏంటంటే మనిషి జాతికి దేవుడు మనని స్పెషల్గా చూస్తున్నాడు. ఎందుకంటే మనమే క్రియేట్ చేసి, ఇప్పుడు దేవుడు కరోనా వైరస్ని దేవుడు క్రియేట్ చేసాడా లేదా అని ఒక క్వశ్చన్. దేవుడు క్రియేట్ చేయకపోతే ఎవరు చేశాడు? దెయ్యం చేసిందా? వుహాన్ ల్యాబ్ కూడా మనిషికి దేవుడే కదా చేసింది. సృష్టిలో ప్రతి దాన్ని దేవుడు సృష్టించుంటే కరోనా వైరస్ని ఎందుకు సృష్టించాడు? అలాగే ఇంకోటి అడుగుతా, దేవుడు సృష్టించిన ప్రతిదాన్ని ప్రేమించాలంటే మరి వుహాన్ చైనీస్ని ఎందుకు మనం ప్రేమించట్లేదు? నేను అది చెప్తున్నా. దట్ ఈస్ వాట్ ఐమ్ సెయింగ్. కాన్ఫ్లిక్ట్స్ అన్నీ మనం ఏర్పరచుకున్నాం. టాప్ యాంగిల్లో ప్రతి జీవరాశిని సృష్టించిన ఒక శక్తి, దాని పేరు దేవుడు అని అనుకుంటే క్లియర్ కట్గా మీకు ప్రూవ్ అవుతుంది. అంటే దేవుడికి ఎవరి మీద ఒక ప్రత్యేక కనికరం లేదు, ప్రత్యేక ఇది లేదు. అలాంటప్పుడు మనం ఎందుకు పూజిస్తున్నాం? ఒక పాయింట్. రెండోది, వైరస్ కూడా పూజిస్తూ ఉండొచ్చు కదా, మనకు తెలియదు కదా. వైరస్ మనకన్నా బెటర్గా పూజిస్తూ ఉండొచ్చు ఒకవేళ. అప్పుడు అందుకని వైరస్ ఎక్కువ ఇస్తున్నాడా మనకన్నా ఎక్కువ? వీ డోంట్ నో. అ సోల్ పాయింట్. మరి లాజికలీ మనం పూజలు ఎక్కువ చేద్దాం రండి, మనం పూజలు చేద్దాం, వైరస్ కంటే బాగా చేద్దాం. అది తెలియదు కదా అతని. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నా, అది ఏం పూజ చేస్తుందో, ఏ దేవుడికి చేస్తుందో మనం సృష్టించాం మన దేవుడిని. నిజమైన దేవుడు వైరస్కే తెలిసేమో, మనకు తెలియదేమో. అదే అన్నా అది నేను చెప్పేది. సో బేసిక్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వైరస్ అనేది అన్నోన్ క్వాంటిటీ. మీరు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో చూసారా, ఇది చూసారా, దానికి అబ్సల్యూట్లీ వీ డోంట్ హ్యావ్ ఎ క్లియర్ అండర్స్టాండింగ్. కానీ మనతో పాటు ఉన్న ఒక జీవరాశి అది ప్రపంచంలో. ఆ ఇప్పుడు ఒక ఇది చెప్తాను మీకు. ఏ జీవరాశి అయినా టోటల్ సైన్స్ ఆస్పెక్ట్లో ఎప్పుడైనా సరే ఒక లివింగ్ బీయింగ్ తన హ్యాబిటాట్లో ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక పులి రంతంబోర్ ఫారెస్ట్లో మ్యాక్సిమం ఒక 2000 స్క్వేర్ మైల్స్ తిరుగుతూ ఉంటుంది. దాన్ని ఎలా అండ్ ఇట్ ప్రొటెక్ట్ ద హ్యాబిటాట్, ఎందుకంటే తన ఇల్లు, తన హోమ్ టెరిటరీ కాబట్టి. ఓన్లీ 2 లివింగ్ బీయింగ్స్ యాక్చువల్లీ హ్యాబిటాట్ దాటి వేరే చోటకి వెళ్తాయి.
హ్యాబిటాట్ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాయి అక్కడ ఉండాల్సిన హ్యాబిటాట్ని. ఒకటి మనుషులు, రెండోది వైరస్. ఇది హిస్టారికల్గా యూనో మనుషులే ప్రతి కంట్రీకి వెళ్తాం. వాళ్ళ ఊర్లో వాళ్ళు ఉండరు, పక్క సిటీకి వెళ్ళాలి, క్యాపిటల్కి వెళ్ళాలి, ఇంకో దేశం వెళ్ళాలి, తర్వాత ఫారెస్ట్ని డిస్ట్రాయ్ చేసి అది అన్నీ చేసి ఆ పనిలో ఉంటారు. వైరస్ ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ చేస్తుంది. సో వీ బోత్ ఆర్ వెరీ క్లోజ్లీ రిలేటెడ్. యూనో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఈ టైంలో పెండమిక్ వచ్చి మనం అంత అన్ఎక్స్పెక్టెడ్గా ఎంతమందిని చంపేసి ఇప్పుడు కూడా డెల్టా ప్లస్, డబుల్ మ్యూటెంట్, ట్రిపుల్ ఇన్ని వస్తూ ఉంటే రేపు పొద్దున ఏం రాబోతుందో తెలీదు. అదే అప్పుడు ఇదే థర్డ్ వరల్డ్ వార్ అవ్వచ్చు. కంట్రీస్ బదులు 2 స్పీసీస్ కొట్టుకుంటున్నాయి, వైరస్ అండ్ హ్యూమన్ బీయింగ్స్. యూనో బాబాయ్, యా మేబీ, హూ నోస్. సో ద పాయింట్ ఈస్, ఎంత అన్సర్టానిటీ మనలో ఉన్నప్పుడు శుభ్రంగా మన మీద మనం నమ్మకం ఉంచుకొని, మన మీదే మనం నమ్మకం ఉంచుకొని బతికన్నాళ్ళు హ్యాపీగా బతికేద్దాం. అప్పుడు ఏంటి, మనం వీల్ గో బ్యాక్ టు అగైన్ అహం బ్రహ్మ, నేను ఒక్కడనే ఉన్నా, రామ్ గోపాల్ మీద తప్ప సప్న లేదు, మా మదర్ లేరు, సిస్టర్ లేరు, ఎవరూ లేరు, నేను ఒక్కడనే ఉన్నా అని అనుకుంటే శుభ్రంగా ఆ మూఢనమ్మకంతో మీరు హ్యాపీగా బతకవచ్చు. మరి ప్రశ్న అడిగింది ఎవరు? ఏ ప్రశ్న? ఇంతసేపు అది నేను నా మైండ్ ఊహించుకున్నా. సప్న అనే ఒక క్యారెక్టర్ని నేను క్రియేట్ చేసుకున్నాను, అంతే. క్రియేట్ చేసుకుని నన్ను ఎదుర్కొని నాకు నేనే ఆన్సర్ చెప్పాను. The world is an extension of my own thoughts. Yeah. Yes. The world is just imagination of me that it exists. Brilliantly put, sir. I mean, this is, I think, most fascinating. ఇవాళ మాట్లాడిన అన్ని విషయాల్లో ప్రైమరీ బికాజ్ చాలా అంటే విపరీతమైన క్లారిటీ, హ్యూమర్ అండ్ రాషనల్ ఇన్ దిస్ హోల్ థింగ్. సో మీకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పటికీ మెండుగా ఉంటాయని చెప్పి నేను నమ్ముతూ మీ సమయం కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్స్. కానీ లాస్ట్ మాత్రం మర్చిపోవద్దు, మీకు ఏమైనా అర్థమై ఉంటే, మిమ్మల్ని మీరే నమ్ముకునే కన్నా బెటర్ మూఢనమ్మకం ఉండదు. అదొక్కటే మీకు హ్యాపీనెస్ ఇస్తుంది లైఫ్లో. రైట్. ఇది నా ఉవాచ. సూపర్. యా, ఇది వర్మగీత. యా. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ టైం. Yes. ఇది ఇవాళ స్పార్క్ ఆఫ్ రామోయిజం, ట్రూలీ విత్ లాట్ ఆఫ్ స్పార్క్స్. అండ్ మళ్ళీ కలుద్దాం మరొక ఎపిసోడ్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.